అది తరతరాల సంప్రదాయం, క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఆచారం. సంక్రాంతి సందర్భంగా తమిళ ప్రజలు ఒక సాహస క్రీడ, జల్లికట్టు పేరుతో జరుపుకునే సంప్రదాయ వేడుక. సంప్రదాయం పేరుతో మూగ జీవాలను హింసిస్తున్నారు అంటున్న జంతు ప్రేమికులు. జల్లికట్టు నిర్వహణకు నో చెప్పిన న్యాయస్థానాలు. జల్లికట్టుకు మద్దతుగా ఒక్కటైన తమిళ ప్రజలు ధర్నాలు, ఆందోళనలు. మరి ఈ సంక్రాంతికి తమిళనాట జల్లికట్టు జరుగుతుందా? జల్లికట్టు జగడం, ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సంక్రాంతి సమయాన తమిళ తంబిలకు సంతోషం లేకుండా పోయింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తరతరాలుగా జరుపుకుంటున్న సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు నిర్వహించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశ పెట్టుకున్న తమిళ ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు మిన్నంటాయి. ఈ అంశంపై తమిళ రాజకీయ పక్షాలన్నీ ఒక్కటయ్యాయి. జల్లికట్టు జరిపి తీరుతామంటున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో జరుపుకునే సంప్రదాయ వేడుక. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎద్దులతో తలపడే సాహస క్రీడ. యువకుల సాహసం, ఎద్దులకు ప్రాణభయం. అదే జల్లికట్టు. కొత్త పంట చేతికొచ్చిన సందర్భంగా రైతులు ఆనందోత్సాహాలతో చేసుకునే పండగ సంక్రాంతి. కొత్త బట్టలు, పిండి వంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులతో పల్లెలన్నీ సందడిగా మారుతాయి. కొన్ని చోట్ల కోడి పందాలు నిర్వహిస్తే మరికొన్ని చోట్ల కోడెద్దులతో కయ్యానికి కాలు దువ్వుతారు. పండగ రోజున ఇలాంటి ఆటలు లేకుంటే మజా ఏముంటుంది అంటారు అక్కడి వాళ్ళు. సంక్రాంతి పండగను తమిళనాడులో పొంగల్ పేరుతో చేసుకుంటారు. సంక్రాంతి తరువాత వచ్చే కనుమను అక్కడ మాట్టు పొంగల్ అంటారు. అంటే పశువుల పండగ అని అర్థం. ఆ రోజున తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయ సాహస క్రీడకు శ్రీకారం చుడతారు. దీన్నే జల్లికట్టు అంటారు. ఎద్దులతో పోటీపడి వాటిని లొంగదీసుకోవడమే ఈ క్రీడలో ఉన్న ప్రధాన అంశం. ఈ ఆటనే మంజు విరాట్టు అని కూడా అంటారు. తమిళనాడు దక్షిణాది జిల్లాలైన మధురై, తేని, శివగంగై, పుదుకొట్టై, తంజావూరు, సేలం, తిరుచి, విరుత్నగర్ జిల్లాల్లో పొంగల్ సందర్భంగా ఈ జల్లికట్టును నిర్వహిస్తారు. ముఖ్యంగా మధురైలోని అనంగానల్లూరులో జరిగే జల్లికట్టు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆటను తిలకించేందుకు తమిళనాడులోని పలు జిల్లాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో మంది అనంగానల్లూరు చేరుకుంటారు. కాంగేయం జాతి ఎద్దులను పరిగెత్తించి వాటిని పట్టుకోవడానికి యువకులు చేసే ప్రయత్నమే జల్లికట్టు. ఓ ఇరుకైన సందులో ఎద్దులను వదిలిపెడతారు. ఆవేశంతో రంకెలేస్తూ పరిగెత్తుకొస్తున్న ఎద్దులను లొంగదీసుకోవడానికి ముందు కొరుకుతారు. ఈ ప్రయత్నంలో ఆ ఎద్దులు వాటి కొమ్ములతో కుమ్మాయంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా భయమనేది లేకుండా ప్రాణాలకు తెగించి ఎద్దులతో తలపడతారు. ఈ తమిళనాట జల్లికట్టుకు 3500 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో గెలిచిన వీరులను తమ భర్తలుగా ఎంచుకునేవారట. తమిళుల సంప్రదాయానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచే వేడుక అయినందున ఈ ఆటను ఎన్ని అవాంతరాలు ఎదురైనా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
జల్లికట్టు అంటే రంకెలు వేస్తూ దూసుకెళ్లే కోడెలను వీరోచితంగా అణిచివేసే క్రీడ. సల్లి కట్టు అనే 2 పదాల నుంచి జల్లికట్టు పదం పుట్టింది. సల్లికట్టు అంటే ఎద్దు కొమ్ములకు బంగారం లేదా వెండి నాణేలను కట్టి అలంకరించడం అని అర్థం. ఎద్దును లొంగదీసుకున్న ధీరునికే దాని కొమ్ముకు కట్టిన నల్లికట్టు మూట దక్కుతుంది. అయితే ఎద్దులు అంత సులభంగా లొంగవు. వాటి కొమ్ములకు కట్టిన గుడ్డ సంచిని ఎవరూ ముట్టుకోకుండా తీవ్రంగా ప్రతిఘటించేలా వాటికి ముందు నుంచే శిక్షణ ఇస్తారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా పెంచుతారు. జల్లికట్టుకు సిద్ధమైన ఎద్దులను తమిళులు పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఆటలో వాటికి గాయాలైతే అది గ్రామానికి అపశకునం అని భావిస్తారు. జల్లికట్టును పలు ప్రాంతాల్లో పలు రకాలుగా నిర్వహిస్తారు. ఆవేశంతో రంకెలేసే ఎద్దును వదిలిన తరువాత అది నిర్ణీత దూరం పరిగెత్తేలోగా దాన్ని అదుపులోకి తీసుకురావడం ఒక రకమైతే, విశాలమైన మైదానంలో ఎద్దును వదిలిపెట్టి దాన్ని నియంత్రించడం మరో రకం. ఎద్దుకు 15 మీటర్ల పొడవైన తాడు కట్టి దాన్ని వదిలేసి ఆ తాడుతో దాన్ని అదుపులోకి తీసుకురావడం ఇంకో రకం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎటువైపు నుంచి ఏ ఎద్దు దూసుకొస్తుందో తెలియదు. అయినా మొండి ధైర్యంతో ముందుకురుకుతారు. తమ కండబలంతో ఎద్దు కొమ్ములను చేజిక్కించుకోవాలని ఉబలాట పడతారు. తమిళనాడులో జరుపుకునే జల్లికట్టును ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కూడా నిర్వహిస్తారు. ఈ పండుగను ఎద్దుల పండుగ అని అంటారు. కనుమ రోజున ఉదయాన్నే పశువులను పూజించడం ఆనవాయితీ. గోమాతగా భావించే పశువులకు పసుపు కుంకుమ పెట్టి పూజించి వాటి దీవెనలు తీసుకుంటారు. అనంతరం గ్రామ పొలిమేర వద్ద జంతుబలి ఇచ్చి సంబరాలకు శ్రీకారం చుడతారు. తరతరాలుగా వస్తున్న ఆచారం కనుక తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటున్నారు స్థానికులు. ఇది మా తాతలు 100 సంవత్సరాల పై నుంచి కూడా మా తాతల ముత్తాతల కాడ నుంచి ఈ పండుగ అనేది విశేషంగా చేసుకుంటారు. ఆ పండగ లేకపోతే సంక్రాంతి పండుగ అనేది లేదు. మొత్తం కూడా పండగే లేదు. ఆ పండుగ అనేది జరుపుకోకపోతే ఆ పశువుల పండుగ అనేది లేకపోతే సంక్రాంతి అనే ఉత్సాహమే లేదు పిల్లల కాడ నుంచి ముసలోళ్ళ దాకా. 80 ఏళ్ళ ముసలోళ్ళు 90 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఆ రోజు ఉత్సాహంగా ఊత కట్టి పుడుచుకొని వచ్చేదానికి ఆ పండుగ ఆ గ్రామాలకు వచ్చి చేరి ఆటోల్లో వచ్చి కూడా చేరి ఆ పండుగ చూసుకొని పోతారు. 67 ఏళ్ళు నా వయసులో నా సర్వీసులు ఈ పండుగ నిలిపింది లేదు, నిలిపకూడదు, నిలబడలేరు. 2 ఏళ్ళుగా ఈ పోలీసులు నా 60 ఏళ్ళ సర్వీసులో ఈ ఇబ్బంది చెప్పినోడే లేదు. నిన్న మొన్న చెప్తా ఉన్నారు. ఇది సంక్రాంతి మహాసంక్రాంతి, దీనికోసం ఎక్కడి నుంచి వస్తారు. మేము డబ్బు కట్టడంలో పందాలు లేదు, జాలీగా చూసుకొని ఎక్కడ వాళ్ళు జమ్మని పోతారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట, రామిరెడ్డిపల్లె, భీమునిపల్లె, అనుంపల్లి, నేతకుప్పం, బొప్పరాజుపల్లె, గంగోడుపల్లె, బ్రాహ్మణపల్లె, బైరెడ్డిపల్లె, కూచువారిపల్లె, పుల్లయ్యగారిపల్లెలో ఎద్దుల పండగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. వారం రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. కొయ్య చెక్కతో చేసిన పలకలను ఎద్దు కొమ్ముల మధ్య ఉంచి వీధుల్లోకి మందగా వదులుతారు. రంకెలు వేస్తూ పరిగెత్తే ఆ కోడెగిత్తల కొమ్ముల మధ్యనున్న పలకలను చేజిక్కించుకోవడానికి యువకులు పోటీ పడతారు. ఆ పలకలు దక్కించుకున్న వాడి ధైర్య సాహసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే మరో ఆలోచన లేకుండా యువకులు రంగంలోకి దూకుతారు. ఈ పలకల పండుగ అంటే మాకు అంత ఆనందము. ఈ పలకలు పట్టేదానివల్ల మాకు సంతోషం, ఉత్సాహం వస్తుంది. మేము హీరోలుగా మేము ఫీల్ అవుతాం. కాబట్టి మాకు ఈ పండుగ అంటే అంత ఆనందం, అంత ఇదిగా మేము ఉండగలుగుతాం. ఓకేనా? దెబ్బలు తగిలితే మాకేం ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, సంవత్సరం మేము పండుగ జరుపుతున్నాం. కానీ ఒకటి పోలీసు వాళ్ళు వచ్చి ఆపమంటున్నారు. వాళ్ళు కూడా మాకు కొంచెం సహకరిస్తే మేము పండుగ చేసినా మాకు బాగుంటుంది. పండగ అనేది చాలా సంతోషంగా జరుపుకుంటాము. మేము ఒక్కరమే కాదు, బయట నుంచి మా ఫ్రెండ్స్ని కూడా పిలిపిస్తాము. ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాము. పలకలు పట్టుకునేటప్పుడు అది ఉత్సాహంతో ఎద్దులపైకి దూకి మరీ పట్టుకుంటాము. అక్కడ దూకేటప్పుడు మమ్మల్ని ఒక హీరోలాగా చూస్తారు. ఈ ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే పాత తరాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. మేము కొత్త తరాన్ని ఆహ్వానించండి, పాత తరాన్ని గౌరవించండి. పండుగను ఎప్పుడు పండగలాగే చూడండి. కనుమ రోజున జరిగే ఎద్దుల పండగను చూడటానికి వచ్చిన వారితో ఈ ప్రాంతమంతా సందడిగా మారిపోతుంది. ఈ వేడుకల కోసం ఇక్కడి వాళ్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధుమిత్రులను పిలిపించుకుంటారు. ప్రాణాలకు ముప్పు అని తెలిసినా వెనకడుగు వేయకుండా ఎద్దులకు ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడి యువకులు.
ఎద్దులు జనం మీదకు పరిగెత్తుకొచ్చినప్పుడు తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఏటా ఎంతో మంది తీవ్రంగా గాయపడటం కామన్ అయిపోయింది. అయినా ఈ ఆటకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. ఇందులో ఎలాంటి జోదం లేదు కనుక దీన్ని నిషేధించడం సరికాదంటున్నారు ఇక్కడి యువకులు. సాంప్రదాయకంగా కొన్ని ఏండ్ల తరబడి జరుగుతూ ఉంది ఇది. మాకైతే దెబ్బల గురించి మేము ఆలోచించట్లేదు. ఎటువంటి ఇబ్బంది మాకు లేకుండా మేము చేసుకుంటా ఉన్నాము ఈ పండుగని. పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరూ సహకరించాలి మాకు. ఈ పండుగ మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు అట్లా పలకలు పట్టేది? అదొక ఆనందం ఉత్సాహం కోసం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ప్రతి పూర్లో మా ఈ భీమవరం నుంచి ఇక్కడ వరకు మా చంద్రగిరి వరకు మళ్ళీ గంగూడిపల్లి అంతా కానీ ప్రతి సంవత్సరం పశువుల పండుగ అనేది ఒకటి సంక్రాంతి పండుగలో పశువుల పండుగ కూడా ప్రత్యేకత అన్నమాట ఇది. ఈ పండుగను ప్రతి సంవత్సరం మేము పశువులు కొమ్ములు జూరేది, రంగులు పూసేది, పలకలు కట్టేది, ఆ 10 గ్రామాలు వచ్చి పట్టుకొని ఆనందిస్తుంటే మేము ఆనందించి సంక్రాంతి పండుగ చేసుకుంటాం పశువుల పండుగ. అయితే ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు జగడం మొదలైంది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం అమల్లో ఉంది. కొంతకాలంగా జల్లికట్టును నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సర్వోన్నత న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. దీంతో తమిళనాడులో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక అనుమతి తీసుకురావాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు అక్కడి ప్రజలు. రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, ప్రముఖులందరూ తమ తమిళ సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును నిర్వహించాల్సిందే అంటున్నారు. ఇది తమ సెంటిమెంటుకు సంబంధించిన విషయమని వాదిస్తున్నారు. యువకులు ఉద్యమ బాట పట్టారు. ప్రతిపక్ష డీఎంకే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విషయం న్యాయస్థానంలో ఉన్నందున తామేమీ చెయ్యలేమని కేంద్రం చేతులెత్తేసింది. అటు ఎవరు ఎన్ని రకాలుగా అడ్డు చెప్పినా జల్లికట్టు జరిపి తీరతామంటున్నారు. మరి ఈ సంక్రాంతికి తమిళ ప్రజలు జల్లికట్టు నిర్వహిస్తారా, లేక తరతరాలుగా జరుపుకుంటున్న తమ సంప్రదాయ క్రీడకు దూరంగా ఉంటారా అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. జల్లికట్టుపై సుప్రీం నిర్ణయం తమిళ ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది. అక్కడి ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ప్రతిపక్షం ధర్నాలు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. వివిధ సంస్థలు, ప్రముఖులు, సినీ తారలు కూడా జల్లికట్టుకు మద్దతుగా రంగంలోకి దిగారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా జల్లికట్టు నిర్వహించి తీరుతామని పట్టుబడుతున్నారు. పండగ పూట తమిళనాడు అంతటా ఆందోళనలు, ధర్నాలతో దద్దరిల్లిపోతోంది. జల్లికట్టుకు అనుమతిచ్చేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్రమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం, సుప్రీం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. జల్లికట్టు నిర్వహించి తీరాల్సిందేనంటూ రాష్ట్రంలోని మదురై, కడలూరు, తిరునెల్వేలి, తిరుచి తదితర జిల్లాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం ప్రత్యేక అనుమతి ఇవ్వాలంటూ డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద డీఎంకే కార్యకర్తలు నిరసన చేపట్టారు. ஜல்லிக்கட்டு உரிமையை செயல் தலைவர் தலைமையில் மீட்டெடுக்க ஆர்ப்பாட்டம். వందల సంవత్సరాలుగా తమిళనాట కొనసాగుతూ వస్తున్న ఈ జల్లికట్టు జంతు ప్రేమికుల అభ్యంతరాలతో కోర్టుకెక్కింది. సంప్రదాయం పేరుతో మూగ ప్రాణులను హింసిస్తున్నారంటూ 2008 జనవరిలో జంతు సంక్షేమ మండలి ద్వారా మేనకా గాంధీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందే బ్లూ క్రాస్, పెటా తదితర సంస్థలు సైతం సర్వోన్నత న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. దాంతో జల్లికట్టు క్రీడను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. జంతువుల జీవితానికి విలువ ఉంటుందని, మనుషుల జీవితం కన్నా అదేమీ తక్కువ కాదని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే ఎడ్లను జల్లికట్టు లాంటి క్రీడల్లో ఉపయోగించరాదని స్పష్టం చేసింది. జల్లికట్టు నిర్వాహకుల్లో శాడిజం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఉత్సవం ఎడ్ల బాగు కోసం కాదు, వీక్షకుల ఆనందం కోసమే నిర్వహిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొన్ని నిబంధనలతో జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం కోరగా న్యాయస్థానం సూచనల మేరకు తమిళనాడు జల్లికట్టు రెగ్యులేషన్ యాక్ట్ 2009ని రూపొందించింది. ఇది జల్లికట్టు నిర్వాహకులు అనుసరించాల్సిన నిబంధనలను సూచిస్తోంది. అయితే 2011 జూలైలో
అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జయరాం రమేష్ జారీ చేసిన ఆదేశాల కారణంగా జల్లికట్టు నిషేధం మరోసారి తెరపైకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో హింసించకూడని మూగజీవాల జాబితాలో ఎద్దును కూడా చేర్చారు. అయితే ఆ తర్వాత కూడా జల్లికట్టు పేరుతో ఎద్దులను హింసిస్తున్నారని మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీంతో 2014లో జల్లికట్టు నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జల్లికట్టు వంటి క్రీడల్లో జంతువుల వాడకానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం జనవరిలో ఇచ్చిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు ఇంతకు ముందే అభ్యంతరం వ్యక్తం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా జల్లికట్టుపై నిషేధం సడలింపజేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తాజాగా జల్లికట్టు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై తీర్పును గురువారం అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. పొంగల్ పండుగ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించలేదు. తీర్పు త్వరగా ఇవ్వాలని తమిళనాడు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తీర్పు విషయంలో ఒత్తిడి చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసునని పేర్కొంది. దీంతో తమిళనాడులో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసలే తమిళులకు సెంటిమెంట్ ఎక్కువ. తమిళ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన జల్లికట్టుపై విధించిన నిషేధం వారికి మింగుడు పడడం లేదు. మే 2014 సర్వోన్నత న్యాయస్థానం జల్లికట్టుపై నిషేధం విధించినప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం తమ సంప్రదాయ క్రీడకు అనుమతి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక చట్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఓ బిల్లును ప్రవేశపెట్టాలని 2015లో జరిగిన లోక్సభ సమావేశంలో అన్నాడీఎంకే ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ 2015 డిసెంబర్ 22న అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి ఒక లేఖ రాశారు. గత ఏడాది డిసెంబర్ 19న ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధానిని నేరుగా కలిసి జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ ఒక మెమోరాండం సమర్పించారు. తమిళుల సంస్కృతి సంప్రదాయాలను తెలిపే సాహసోపేతమైన జల్లికట్టు నిర్వహించడానికి అనువుగా కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఈ నెల 9న పన్నీరు సెల్వం ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సుప్రీం తీర్పు తమను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అధికార విపక్షాలు పేర్కొన్నాయి. జల్లికట్టు రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం మాత్రమే కాదని, ఇది రాష్ట్ర సంప్రదాయమని పలువురు నేతలు పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమిళ ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. జల్లికట్టుపై తమిళ ప్రజల సెంటిమెంటును కేంద్రం అర్థం చేసుకోవాలని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. உச்சநீதிமன்றத்திலிருந்து ஒரு உத்தரவு வந்திருக்கிறது என்று சொன்னால், தீர்ப்பு வழங்க முடியாது என்ற உத்தரவு வந்திருக்கிறது என்று சொன்னால், அந்த உத்தரவு வந்தவுடன் தமிழகத்தினுடைய முதலமைச்சராக இருக்கக்கூடிய மாண்புமிகு ஓபிஎஸ் அவர்கள் என்ன செய்திருக்கணும்? ஹைதராபாத்துக்கு சென்றாரு, அங்கிருந்து நேராக டெல்லிக்கு போயிருக்கணுமா வேண்டாமா? டெல்லியிலே போய் மோடியை சந்தித்திருக்க வேண்டுமா வேண்டாமா? ஏன் அந்த பணியை செய்யல? நாம் ஆட்சி பொறுப்பில் இருந்த நிமிடம் வரையில் ஒவ்வொரு ஆண்டும் ஜல்லிக்கட்டை நாம் பெருமையோடு நடத்தி காட்டியிருக்கிறோம் என்பதை நான் இங்கே அழுத்த திருத்தமாக குறிப்பிட விரும்புகிறேன். అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడితో తమిళనాడు ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది. జల్లికట్టు నిర్వహించే విషయంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తెలిపారు. తమిళల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి సరస్వతి పేర్కొన్నారు. Our Honorable Chief Minister Amma met several times Prime Minister. The first issue, one of the important issue like Kaveri and Mullai Periyar, Jallikattu is one of the important issue. Every time Honorable Prime Minister meets our Honorable Chief Minister Amma, she used to insist this. And even today also, this is Amma's government. We call this only our Amma's government. So Amma's wish is that Jallikattu must come back to Tamil Nadu. So we are fighting for it. We want to win in it. DMK is keeping a sentence that we have not filed the petition properly in Supreme Court. We have filed it properly because we want it back. DMK was holding a key post in central government when this issue came. When ex-minister Mr. Jairam Ramesh only joined the bull in that performing animals list. That time DMK was not doing any protest, they didn't do any walkout or anything. But today they are making as a politics. మరోవైపు తమిళనాడులో రాజకీయ పక్షాలు ప్రముఖులు జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు.
జల్లికట్టు క్రీడకు పేరొందిన అలంగా నల్లూరులో ఈ నెల 3వ తేదీన డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆందోళన నిర్వహించారు. మదురైలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, తమిళనాడు మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ ఆందోళన చేపట్టారు. డిఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అలంగా నల్లూరు వెళ్లి జల్లికట్టు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. పలువురు సినిమా తారలు కూడా జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టు అంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెప్పారు. జల్లికట్టు నిషేధించాలనుకుంటే బిర్యానీని కూడా బ్యాన్ చేయాలని వ్యాఖ్యానించారు. No, but bulls get injured, they bleed. Animal rights activists are very upset. Oh yeah, they must then ban biryani. తమిళుల ధీరత్వానికి ప్రతీక అయిన జల్లికట్టు నిర్వహించి తీరాలని మరో నటుడు సింబు అన్నాడు. జల్లికట్టు నిర్వహించడం కుదరదంటే తాను ఈ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతానని వ్యాఖ్యానించాడు. జల్లికట్టులో ఎద్దులను హింసిస్తున్నారని వాదిస్తున్న జంతు ప్రేమికులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆవులు తమ పిల్లలకివ్వాల్సిన పాలను మనుషులు పితుక్కుని తాగడం కూడా జంతు హింస కిందకే వస్తుందన్నాడు. ஒரு கவ் அதாவது ஒரு மாடு தன்னுடைய குழந்தைக்காக ஒரு தாய் வச்சிருக்கக்கூடிய ஒரு பாலை அந்த தாய் பசுவை கட்டி போட்டு வாழை கட்டி நல்லா கறந்து பாலை வாங்கி குடிச்சிட்டு அந்த காஃபி டேலையும் பரிஸ்தாலையும் உட்காந்துட்டு கேள்வியடா கேட்கிற நீ? அது துன்புறுத்துறது இல்லையாடா? ஒரு தாய் தன் குழந்தைக்கு வச்சிருக்கிற பாலை கறந்து குடிக்கிறீங்களா எல்லாரும்? కుడికాదవన్ కేల్రా కేల్వి. జల్లికట్టుకు ఏడాది తప్పనిసరిగా అనుమతి తీసుకొస్తామంటూ ఎన్నికల సమయంలో నేతలిచ్చిన వాగ్దానాలు బుట్టదాఖలయ్యాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలను ప్రదర్శిస్తూ ఏడాది కూడా జల్లికట్టును దూరం చేసే ప్రయత్నాల్లో పడడం తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. జల్లికట్టు ప్రేమికులు పోరుబాట పట్టారు. తమిళుల సంప్రదాయ సాహస క్రీడను రక్షించుకునేందుకు యువజనం నడుం బిగించింది. ఫేస్బుక్ ద్వారా ఏకమైన వేలాది మంది యువకులు గత ఆదివారం మెరీనా తీరంలో జల్లికట్టు కోసం పట్టుబడుతూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జల్లికట్టు సాధన నినాదంతో కేరు పేరిట ఓ ఫేస్బుక్ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఓ భారీ కార్యాచరణకు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రీడను రాక్షస క్రీడగా జంతు ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. సంప్రదాయం పేరుతో మూగజీవాలను హింసించడం ధర్మం కాదంటున్నారు. జల్లికట్టు అయినా కోడిపందాలైనా ఒక జంతువుని హింసించి చేసేదాన్ని మనం క్రీడ అని అనకూడదు, ట్రెడిషన్ అని అనకూడదు. అట్లా అయితే సతీ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ఉంది, దాన్ని మనం ట్రెడిషన్ అని అంటామా? ఇప్పుడు మనకి ఇంత అవేర్నెస్ వచ్చాక ఈ కాలంలో కూడా ఇలాంటి పాతకాలపు ట్రెడిషన్స్ని మనం ఫాలో అవ్వడం ఇప్పుడు మానుకోవాలి. మన సుప్రీంకోర్టు అనేది ఇండియాలో చాలా మంచి లాస్ ఉన్నాయండి, యానిమల్ రిలేటెడ్ లాస్. అది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చేసుకున్న రోజే మనం ముందరకు వస్తాం. యాజ్ ఎ కంట్రీ, యాజ్ పీపుల్ మనం ముందరకు వచ్చేది అప్పుడే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా పలు ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 600 జల్లికట్టు నిర్వహించి తీరతామంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని జల్లికట్టుకు వంతపాడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మాత్రం ఇవ్వగలుగుతుంది కానీ అమలు చేసే వ్యవస్థ కానీ యంత్రాంగం కానీ సుప్రీంకోర్టుకు లేదు. మళ్ళీ ఎవరో కంటెంప్ట్ పిటిషన్ వేస్తే తప్పితే సుప్రీంకోర్టుకు జరిగింది లేనిది తెలియదు. మరి ఆ మానిటరింగ్ చేసే బాధ్యత ఎవరిది? అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి ఉందా అంటే వాళ్ళు ఓట్ల కోసమో ఇంకోటి కోసమో వాళ్ళు దీనికో కాంప్రమైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా అవి అమలయ్యే పరిస్థితి అక్కడ కనపట్టలేదు. మొత్తానికి ఈ సంక్రాంతికి తమిళనాడులో అన్ని వర్గాల వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చింది జల్లికట్టు. తమ తరతరాల సంప్రదాయ క్రీడను ఎలాగైనా జరుపుకోవాలనే వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు క్రీడ పేరుతో జంతువులను హింసించడం మానుకోవాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో జల్లికట్టు జగడం దేనికి దారితీస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.